నమస్కారం ఫ్రెండ్స్. చాగంటి కోటేశ్వరరావు కానివ్వండి, సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు గారు, లేదా మంతెన సత్యనారాయణ, మీరు ఈ ట్రెండ్ చూస్తే, అంటే ఈ ప్రవచకనకర్తలు ప్లస్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్, మరి ఖాదర్ వలి, అంటే వీళ్ళు తమకున్న దృక్పథంతో, తమకున్న అనుభవంతో సమాజంలో తమ మాట ఎక్కడైనా ఉపయోగపడుతుందని, చెల్లుబాటు అవుతుందని తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అసలు సమాజంలో తమ మాట నెగ్గించుకోవాలి, తమ మాట వెళ్ళాలి. ఫస్ట్ ఆలోచించవలసింది ఏమంటే, సమాజంలో మీ ఆడియన్స్ ఎవరు? మిమ్మల్ని ఎవరు అనుసరిస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు అమల్లోకి మీ మాటల్ని తెచ్చుకుంటున్నారు? అంటే తమ జీవితంలో మీరు చెప్పినవి ఎవరైనా పాటించడానికి రెడీగా ఉన్నారు? నేను ఈ వీడియో ద్వారా వాళ్లకు ఈ సమాచారం అందుతుందో లేదో తెలియదు, కానీ చాలామంది బోడి నీవు ఇంత పెద్ద సమాజంలో పేరున్న వాళ్లను నీవు ఏమి మెసేజ్ ఇవ్వగలవు, నీ స్థాయి ఏమి అనొచ్చు. నేను వాళ్ళంతా జ్ఞానిని కాదు, వాళ్ళంతా అంటే ఫిలాసఫీపై, భాషపై, సంస్కృతంపై జనాలను ఆకర్షించే అంత వ్యక్తిని కాదు, ఆకర్షించే పర్సనాలిటీ కూడా లేదు, ఆ జ్ఞానం కూడా లేదు. కానీ ఒకటి, జ్ఞానం పెడుదారి లేదా పక్కదారి, లేదా మీకున్న జ్ఞానాన్ని 10 మంది అగౌరవపరచకూడదు. హిందీలో బందర్కు క్యా మాలం అద్రక్ కా స్వాద్ అంటారు. అంటే కోతికి అల్లం రుచి ఏం తెలుసు అంటారు హిందీలో. అంటే మనము ఆడియన్స్, ఏ ఆడియన్స్తో మనం మన థాట్స్ పంచుకుంటున్నాం? నేను చెప్పేది మీరంతా చాలా పేషెన్స్తోని ఎవరైనా అంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, వీళ్ళంతా కాస్త వినండి. నేను మీకు సజెషన్ ఇచ్చేంత స్థాయి లేదు, కానీ జస్ట్ వినండి. ఎందుకంటే బుర్ర దేవుడు ఎవరికి పంచి పెడతాడో తెలియదు కదా, ఏ టైంలో మంచి మాటలు వస్తాయో. పాతకాలంలో వేదికలకొచ్చి ప్రజలు వినేవారు. అందరూ గమనించాలి, ఈ ప్రవచనకర్తలు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, హెల్త్ ఎక్స్పర్ట్స్, మీరంతా ఇది నేర్చుకోవాలి. మీకు భాషపై పట్టుంది, ఫిలాసఫీపై పట్టుంది,
కోట్లాది మంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు, కానీ మీ మాట ఎవ్వడు 1% కూడా పాటించడు. ఇది మాత్రం షూర్. అంటే మీ ప్రవచనం ఒక ఐటమ్ సాంగ్ అంత వాల్యూ కూడా లేదు. నేను కఠినమైన పదాలు యూజ్ చేస్తున్నా, దయచేసి ఎస్పెషలీ ఈ బ్రాహ్మణ ఈ ప్రవచనకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ మీరు గమనించాలి. మీకు ఒక ఐటమ్ సాంగ్ యొక్క అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అంతా కూడా మీ ప్రవచనాలకు ఇంపార్టెన్స్ లేదు. సారీ, కానీ కోట్ల మంది రోజు మీ సూక్తులు వింటారు. అంటే ఒక ఐటమ్ సాంగ్ని ఆస్వాదించేంత కూడా ఆస్వాదించరు. అంటే మీరు మాట్లాడుతున్నది ఒక మొరటు సమాజంతో. వీళ్ళని ఆటవికం అంటే తప్పు, కానీ ఆటవికంకి హోల్ స్క్వేర్ వీళ్ళంతా. ఎవ్వరు ఒక ఆలోచనతో మీ ప్రవచనాలు వినరు. గమనించండి, మీరేమనుకుంటారంటే మీ ప్రవచనాల వల్ల ప్రజలు తమ జీవితాలను మార్చుకొని బాగుపడతారు అని అనుకుంటూ ఉంటారు కదా. నేను మీ అందరికీ ఒక తీపి ప్రశ్న వేస్తా. మారటం అంటే ఏమిటి? మారటం అంటే ఏమిటి? మీ పరిభాషలో మంచితనం ఏమిటి? మీ పరిభాషలో మంచితనం ఒక మనిషిని రక్షించగలదా? 2, మీరు భక్తిని ప్రవచన రూపంలో చెప్తున్నారా, లేదా మంచితనాన్ని మీ ప్రవచనంలో బయట పెడుతున్నారా? రెండిట్లో చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చాగంటి కోటేశ్వరరావు గారు భక్తి ద్వారా, అంటే భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మీరు నామస్మరణ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. అంటే జపతపాలు, బ్లైండ్ చాంటింగ్, కేవలం స్మరించుకునే ద్వారా మీకు ముక్తి లభిస్తుంది, ఇలాంటి మాటలు. అదే చాగంటి కోటేశ్వరరావు గారేమో, గరికపాటి నరసింహారావు గారేమో అంటే వ్యంగ్యంగా, సర్కాస్టిక్గా, ఉత్తేజపరిచి దాంట్లో కామెడీ నింపి ఇంట్రెస్టింగ్గా ఒక సబ్జెక్ట్ మార్చి మీరు చేసే తప్పులను హైలైట్ చేసి తమదైన గోదావరి యాసలో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అయితే మీరు గమనించాలి, అంటే ఈ ప్రవచనకర్తలు అందరూ, ఇంక్లూడింగ్ మన నేచర్ ఎక్స్పర్ట్, అంటే ప్రకృతి వైద్యం ఎక్స్పర్ట్ మంతెన సత్యనారాయణ గారు, ప్రాక్టికలీ వీళ్ళంతా ఆడ్ పీపుల్ ఇన్ దిస్ రైట్ వరల్డ్. ఆడ్ పీపుల్ ఇన్ దిస్ రైట్ వరల్డ్. పర్ఫెక్ట్ ప్రపంచంలో ఆడ్ పీపుల్ మీరు. అంటే ఈ ప్రపంచానికి సెట్ కాని పీపుల్ మీరంతా. కఠినంగా అనిపిస్తుండొచ్చు, కానీ ప్రపంచం మంచిది.
మీలో ఏదో తేడా ఉంది. అదేంటి, కోట్లాది మంది మా ప్రవచనాలు వింటుంటే నువ్వు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తున్నావు. ఏమన్నారు మీరు? ప్రవచనాలు వింటున్నారు, ఐటమ్ సాంగ్ కూడా వింటారు, అర్థం కాని వెస్టర్న్ సాంగ్స్ కూడా వింటారు, లేటెస్ట్ హిట్స్ వింటారు, మాంగ్లీ పాట కూడా వింటున్నారు. ఇప్పుడు ఏ మనుషులు చాగంటి కోటేశ్వరరావు గారి, షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు వింటున్నారో వాళ్లే మాంగ్లీ యొక్క ముందరలేపు లాంటి పాటలు వింటున్నారు. అది వింటున్నారు, ఇది వింటున్నారు. మీరు వాళ్ళని నిద్రలేపి మీకు చాగంటి గారి ప్రవచనం నచ్చిందా, మాంగ్లీ పాట నచ్చిందా అని అడగండి. లేటెస్ట్గా వచ్చింది కదా ఒక మాంగ్లీ పాట, కాంట్రవర్షియల్గా, నోరా ఫతే. ఏది నచ్చింది అంటే నిద్రలో ఉండాలి. ఈ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలైన వ్యక్తి కూడా సడన్గా అడిగితే నాకు మాంగ్లీ పాట నచ్చింది అంటాడు, నాకు నోరా ఫతే డ్యాన్స్ నచ్చింది అంటాడు సడన్గా. అంటే కాన్షియస్ లేనప్పుడు. మీరు ముఖం మీద నీళ్లు కొట్టి బయట తెచ్చి కాఫీ దాపి టీ దాపి పొద్దున కాగానే అడిగినారు అనుకోండి, మీకు చాగంటి ప్రవచనం నచ్చిందా, నోరా ఫతే ఐటమ్ సాంగ్ నచ్చిందా, లేదా మాంగ్లీ యొక్క అలేపు తోసు అనే పాట నచ్చిందా అంటే సెకండ్దే నచ్చింటుంది వాళ్ళకి. ఫస్ట్ చాగంటి కోటేశ్వరరావు నచ్చుతుంది. ఎందుకంటే సెన్సస్లో వచ్చి కరెక్ట్ రాంగ్ యొక్క డిఫరెన్స్ తెలుసుకొని రాంగ్ చూస్ చేసుకుంటే జనాలు ఏమనుకుంటారో అని బేరీజు వేసుకొని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అంటే నేను చెవులు కోసుకుంటా అంటాడు. అసలు చూస్తే రాత్రి ఈ చెవు కోసుకుంటాడు, పొద్దున్నే వంగానే ఈ చెవు కోసుకుంటాడు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రవచనం మీ దురద, ప్రవచనం మీ దురద. మీరు జస్ట్ కొన్ని 15-20 years బ్యాక్ పోతే ధవళేశ్వరంలో ఒక స్వామీజీ, సుందర చైతన్యానంద అనే స్వామీజీ మన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ప్రవచనాలు ఇస్తుండే. ఆయన కోమటాయన సంథింగ్. ఆయనకు ఈ వేదాలు దీనిపై పట్టలేదు, జస్ట్ ఓ భగవద్గీత చదివి తత్ అని ఇట్లా చెప్తుండే సంస్కృతం. ఆయనకు పట్టులేదు. కానీ అప్పుడు ఆయన భగవద్గీత చెప్తుంటే అందరు పోయేవాళ్ళు, బస్సులు కూడా అరేంజ్ చేసేవాడు. నిజాం కాలేజ్ సుందర చైతన్యానంద ఓ కృష్ణుని బొమ్మ పెట్టుకొని చెప్తుండే. ధవళేశ్వరంలో ఆయన ఆశ్రమం ఉంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖ శర్మ, ఈ అవధానులు ఇలాంటి మంది ఈ టీవీ షోస్ స్టార్ట్ చేసిండ్రు, ఆయన అడ్రస్ లేకుండా పోయిండు. అంటే ఎవరు టెక్నికలీ సౌండ్ పీపుల్, ఎవరు సంస్కృతంపై తెలుగుపై టెక్నికల్గా పట్టుందో వాళ్ళు ఇంకా టోటల్ టీవీల దీంట్లో వచ్చేసారు. అప్పుడు సుందర చైతన్యానంద పేరు కూడా మీరు వినుండారు. 20 years బ్యాక్ ఆయన సెన్సేషన్. ఇప్పుడు ఒక బ్రాహ్మిన్స్ కానీ కొద్దిగా మహాభారతం రామాయణం చదివిని భాషపై పట్టున్నోళ్ళు ఇరిటేట్ అయిపోతారు ఆయన దీనికి పోతే. కానీ అమాయక ప్రజలకు ఏం తెలుసు? కానీ అంటే ఆయన 1000 మందిని నిజాం కాలేజ్కి రప్పించగలడు ఉట్టి ఆయన ప్రవచనం కోసం. ఇప్పుడు కోటేశ్వరరావు లేదా మన గరకపాటి లేదా మన షణ్ముఖ శర్మ ట్రై చేసినా అంతమందిని ఆకర్షించలేడు.
ఎందుకు అంటే జనాలకు వాళ్ళు చేసే పాపాలకు ఏదైనా చిట్కా రూపంలో పరిష్కారం కావాలి, లేదా పాపాలను గడిగేసే యాసిడ్ కావాలి. ఎవరికి మీ బోడి ప్రవచనాలు అవసరం లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. అండ్ అయినా మీరు చెప్తారు మీకు ఆ సెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఏ ఆశ లేకుండా, ఏ డబ్బుకు ఆశపడకుండా మీరు ప్రవచనాలు చెప్పిన TV9, బిగ్ టీవీ ఇటువంటి వాళ్ళు మీపై టార్గెట్ చేసి, అంటే ధనపరంగా ఏ లాభం లేకున్నా మీరు సమాజంలో ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు? సమాజానికి దిక్కు దివాలా లేదు, ఎట్లంటే అట్లా పోతుంది. మూసీ రివర్ నయం, కంపు కొడుతున్నా ఒక రూట్లో పోతుంది. సమాజం అట్లా కాదు, పాయలుగా చీలిపోయి ఎవరి దారి వాడితే పాయలుగా చీలిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మందు తాగేటోళ్ళ దాంట్లోనే కేటగిరీస్ ఉన్నాయి. అంటే వాళ్ళ స్థాయి వేరే, మెంటాలిటీ కూడా వేరే ఉంటుంది. గుడుంబా తాగేటోడు అంటే ప్యాకెట్ తాగేటోడు మైండ్ సెట్ వేరే ఉంటుంది. కళ్ళు తాగేటోడు మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఇప్పసార తాగేటోడు మైండ్ సెట్ వేరే ఉంటుంది. చీప్ లిక్కర్ తాగే మైండ్ సెట్ వేరే ఉంటుంది. మంచి స్కాచ్ తాగే మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఈ బ్లూ లేబుల్ అవి తాగేటోడు మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఈ 5-6 మంది తాగుబోతులను కూర్చోబెట్టి మీరు ప్రవచనం చెప్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో అర్థమవుతుంది. అంటే అందరు తాగుబోతులను డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ప్రవచనం చెప్తే వాళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. ఈ ప్రవచనకర్తలకు అర్థమవుతుందో లేదో కానీ సమాజం అంతా ఇటువంటి తాగుబోతులే. అంటే తాగాలని కాదు, వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఏడ్చినాయి. మైండ్ సెట్స్ అట్లా ఏడ్చినాయి. మనం సమాజం గురించి ఎప్పుడూ సీరియస్ కావద్దండి. సమాజంలో గురించి ఎప్పుడు చాలా సీరియస్ కావద్దు. ఇది అందరు గమనించాలి. అంటే ప్రవచనకర్తలు ఎస్పెషల్లీ బాపనోళ్ళు వింటున్నారు కదా అని మనం సమాజం లోపల దూరి దాన్ని వేళ్లలో ఇంకి సమాజాన్ని చేంజ్ చేద్దామంటే అది మీ ఫూలిష్నెస్. అంటే ఇన్ని వేదాలు చదివి దాని సారం తెలుసుకోలేకపోయినా సందర్భం అంటే ఇదే. వినటం, దాన్ని లైఫ్లో అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళను ప్రవచనాల్లో మీరు అంటే ఇన్వాల్వ్ చేయటం వేరే థింగ్స్. మీరు వస్తున్నారు అంటే వేదిక దగ్గరకు వచ్చే వాళ్ళు కాస్త మీపై ఆసక్తి ఉన్నవాళ్ళు. కానీ వాడు రేపు మీరు ఒక వీడియో లాంచ్ చేసిందంటే మీ యూట్యూబ్ వీడియో ఒక వేశ్య కూడా చూస్తుంది, ఒక హౌస్ వైఫ్ చూస్తుంది, ఒక ముసలావిడ చూస్తుంది, ఒక తాగుబోతు చూస్తాడు, ఒక ఇంజనీర్ చూస్తాడు, ఒక డ్రగ్ డీలర్ చూస్తాడు, ఒక పోలీస్ అయినా చూస్తాడు, ఒక మిలిటరీ అయినా చూస్తాడు, ఒక పొలిటీషియన్ చూస్తాడు. నేను ఒక మాట చెప్తున్నా, ఇంత వాస్ట్ గ్రూప్ ఆఫ్ అంటే డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్న జనాల్లో మీ మాట అంటే ఎలా యూనిఫామ్గా పోతుంది అనుకుంటున్నారు? ఇంపాసిబుల్. ఇప్పుడు మొన్న గరికపాటి నరసింహారావు చేసిన కోడిగుడ్డు కామెంట్పై ఎంతమంది విరుచుకుపడుతున్నారు? బుర్రలేని వెధవ అంటున్నారు, ఈడియట్ అంటున్నారు. మీరు చెప్పిన విధానం
చాలా సీరియస్ తీసుకున్నారు ఆ మ్యాటర్ని. గరికపాటి నరసింహారావు గారు ఒకటి ఆలోచించాలి. మీరు ప్రభుత్వంని ఉద్దేశించి మాట్లాడారు, అది మీరు చేసిన తప్పు. ప్రజల్లో చైతన్యం వస్తుంది కానీ ప్రభుత్వాల్లో చైతన్యం ఉండదు. ప్రభుత్వాల్లో చైతన్యం ఉండదు, ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం వస్తుంది. ప్రభుత్వాలు తాము చేసిందే కరెక్ట్. ఎవరైనా దాన్ని వ్యతిరేకించాడు అంటే వాడు పప్పులో కాలేసినట్టే. వాడు ఎవడైనా కానివ్వండి, సొంత పార్టీ ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, తమ పార్టీని తప్పుపట్టిండంటే, తమ గవర్నమెంట్ని తప్పుపట్టిండంటే వాడిని వెలివేస్తారు. మీరెంత? మీ భాష, ఫర్ ఎగ్జాంపుల్, మీరు గుడ్డు ఎందుకు పెట్టాలండి? గుడ్డు నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ తినని పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఆకలి సంగతి ఏంటి? మరి వీళ్లకు మీరు గుడ్డు పెట్టినప్పుడు శాకాహారులకు మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? శాకాహారం తినే పిల్లవాడు గుడ్డు తినే పిల్లవాడి కన్నా చదువులో వెనుకబడతాడా? ఇదే మాటను గరికపాటి నరసింహారావు గారు ఏమన్నారంటే, గుడ్డ గాడిది గుడ్డ అంటే ఫ్లో, గోదావరి యాస కదా, వెటకారం కదా. గుడ్డ గాడిది గుడ్డ. అసలు గుడ్డు పెట్టడం ఏమిటండి మధ్యాహ్న భోజనంలో అని గరికపాటి నరసింహారావు గారు అన్నారు. గరికపాటి నరసింహారావు గారికి స్టాటిస్టిక్స్ తెలియదు. తెలంగాణలో 99.2% నాన్ వెజిటేరియన్స్, అంటే నియర్లీ 100%, ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడా చికెన్ మటన్ తినేటోళ్లే అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఏదో 0.5 దాంట్లో జైన్స్ నాన్ వెజ్ తినేటోళ్ళు అందరూ ఆ 1% లోపల వస్తున్నారు తెలంగాణలో. ఆంధ్రాలో కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, ఓ శాతం అక్కడిక్కడ ఉంటుంది. అంటే 100% నాన్ వెజ్ తినే ఆడియన్స్కి మీరు గుడ్డ గాడిది గుడ్డ, గుడ్డు తినడం తప్పు కాదు, మా చికెన్ తినడం తప్పు కాదు, మా జీవిత హక్కు అనే సమాజంలో మీరు భోజనంలో గుడ్డు పెట్టడం ఏంటండి? 99.2% నాన్ వెజిటేరియన్స్ ఉన్న రాష్ట్రంలో మీరు వచ్చి మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడం ఏంటండి? గుడ్డ గాడిది గుడ్డ. ఈ పోచమ్మ మల్లమ్మ గుడ్ల దగ్గర పోయి మేకలు కోళ్లను కోసి అవి విలవిలలాడుతుంటే ఆ రక్తం దేవికి సమర్పించడం ఏంటండి అని తెలంగాణలో అనుకోండి, అది పెద్ద జోక్. ఆటవిక సమాజం. కోడి విలవిల కొట్టుకుంటుంటే, మేక గిలగిల కొట్టుకుంటుంటే, దాంట్లో ఏదైనా ఫిలాసఫీ మంచిదుంటే, కోడి పీక కోస్తుంటే దాని అరుపులు విని దేవి పరవశించిపోయి మీ పాపం ఈ రక్తంతోనే బయటపడిపోతుంది, మీకు ముక్తి లభించింది అని చెప్పండి. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పిండే. మీ ఆకులను అలుములను టోటల్ ఎన్వైర్న్మెంట్ని పాడు చేసే మేక పీక కోస్తుంటే, దాని నుంచి రక్తం వెళ్తుంటే, ఈ ప్రకృతి తన యొక్క రివెంజ్ ఆ మేకపై తీసుకుంది, మీ తప్పేమీ లేదు.
మీరు మేక పీక కోసి మంచిగా చేశారు, దేవుడికి అర్పించారు, అది కూర వండుకొని మీరు తిన్నారు అంటే పాపమంతా పోయిన రక్తంతో వెళ్ళిపోయింది, మిగిలింది మాంసము అంటే పుణ్యము, దాన్ని తినటం వల్ల మీకు ఎన్ని జన్మాల పాపాలు పోతాయి అని చెప్పండి. అందరు చప్పట్లు కొడతారు. అబ్బా ఏం చెప్పిండు బాబా నాయన, మటన్ చికెన్ గురించి బ్లడ్ గురించి జబర్దస్త్ చెప్పిండు పోయి, మాకు ఇవాళ తెలిసిపోయింది మేము చేసే పని ఎంత మంచిది అంట. గుడ్డాగాడిది గుడ్డ అయింది. ఇప్పుడు మీ గుడ్డలు ఇప్పేలాగా ప్రతి ఒక్క సన్నాసి మాట్లాడుతున్నాడు. సమాజం ఫ్రీ ఫుడ్కు అలవాటు పడింది. సర్కారు అది గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరికీ గుడ్లు పెడుతున్నారు, ఆ గుడ్ల వల్ల ప్రోటీన్ వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ బాగయి చదువుకుంటారు అని అంటున్నారు కదా. ఇప్పుడు 1వ క్లాస్ పిల్లగాడికి గుడ్డు పెడుతున్నారు కదా, వాడు 5వ క్లాస్కు వచ్చినాక ఒక టెస్ట్ పెట్టండి. చాగంటి కోటేశ్వరరావు లేదా గరికపాటి నరసింహారావు గారు టెక్నికల్గా దెబ్బ కొట్టాలి. మీ ప్రవచనాలు పనికిరావు ఇక్కడ. టెక్నికల్గా ఎంత కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో ఒక అబ్బాయి చేరిండు, ఆయనకు గుడ్లు పెడుతుండ్రు, 5 ఏండ్లు గుడ్డు పెట్టండి. ఒక క్లాస్లో అందరికి గుడ్లు పెడతారు కదా, 40-50 మంది ఉంటారు, పిల్లలకు అందరికి గుడ్లు పెడతారు ఫస్ట్ క్లాస్లో, వాళ్ళంతా 5th క్లాస్ వరకు ప్రమోట్ అయ్యారు. 5th క్లాస్లో వచ్చినాక 3rd క్లాస్ క్వశ్చన్స్ ఇవ్వండి, అందరు సమానంగా రోజు గుడ్లు తింటుర్రా, వాళ్ళకి 5వ క్లాస్ వచ్చినాక 3వ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, సాల్వ్ ఎంతమంది చేస్తారు చూడండి. సాల్వ్ చేయని వాళ్ళు మరి 5 ఏండ్లు గుడ్లు తిన్నారు కదా, ప్రభుత్వం ఇచ్చిన గుడ్లు, దాంతో బ్రెయిన్ బలంగా తయారైంది కదా, మరి వాళ్ళ 5వ క్లాస్కి వచ్చినాక 3వ క్లాస్ పేపర్ కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే గుడ్డు మనిషిని అంటే మనిషి మేధస్సు పెంచిందా, లేదా గుడ్డు తినాలనే ఆశ వల్ల మీరు ఇదంతా క్రియేట్ చేశారు? మీరు 1వ క్లాస్ నుంచి గుడ్డు పెడుతుంటే 10వ క్లాస్ వచ్చేసరికి మళ్ళీ ఈ గుడ్లు 10 ఏండ్లు తినే వాళ్ళు కాపీ ఎందుకు కొడుతున్నారు? 10 ఏండ్లు గుడ్లు తిని 10th అలాగా గవర్నమెంట్ కృప వల్ల కాపీ కొట్టి పాస్ అయినా మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? ఈ 10 ఏండ్ల గుడ్డు యొక్క ప్రోటీన్ 11వ ఏటో పనికొస్తలేదేమి? ఈ గుడ్లు మాంసాలు మందు కొట్టి గట్టిగా తయారైన, బుద్ధి బాగా పెరిగి గట్టిగా తయారైన జనాలు డిగ్రీ పాస్ కాగానే ఏ జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు ఎందుకు? గుడ్డు మాంసము మందు మా ఆచారము, మాకు ప్రోటీను, ప్రభుత్వ డ్యూటీ అనేటోళ్ళు మళ్ళీ వీళ్ళ రిజల్ట్స్ ఎందుకు వస్తలేవు? 5వ క్లాస్ పిల్లగాడు 5 ఏండ్లు గుడ్లు తిని 3వ క్లాస్ క్వశ్చన్ పేపర్ కూడా ఎందుకు సాల్వ్ చేస్తలేడు? 10వ క్లాస్ వచ్చిన గుడ్లు తిన్న వెధవ 10 ఏండ్లు తిని గవర్నమెంట్ గుడ్లు తిని 7th క్లాస్ పేపర్ కూడా వాడు రాయలేకపోతున్నాడు. ఎందుకు? ఆ గుడ్ల సారం 7వ క్లాస్ వరకే మిగిలిపోయిందా? 3 ఏండ్లు గుడ్లు పనికొస్తలేవా? లేదా 5 ఏండ్ల గుడ్లు తిన్న బాలుడు 3వ క్లాస్ వరకే ఆగిపోయిందా? అది గుడ్ల తప్ప, లేదా మీరు టీచింగ్ మెథడ్లో ఏదైనా తప్పు ఉందా? ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. హాస్పిటల్లో సూపరింటెండెంట్స్ ఉంటారు కదండి, వాళ్లకు జనరల్ డ్యూటీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే వాళ్లకు ఆ లెవెల్ ఉండదు, ఆ యాటిట్యూడ్ ఉండదు. కనుక మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వేరే పెట్టుకొని డాక్టర్స్కి టోటల్ డాక్టర్ డ్యూటీ వేద్దాము అని అన్నాడు రేవంత్ రెడ్డి. అందరు క్లాప్స్ కొట్టారు. అబ్బా ఏ బ్రెయిన్! మరి టీచర్ తన ప్రొఫెషన్ ఏమి? టీచింగ్. మరి టీచర్స్కి నువ్వు గుడ్లు లెక్క పెట్టడం, అన్నం వండటం, పప్పులో ఉప్పు ఉందా కారం ఉందా అని చూడటం, ఇది ఎవరి పని? జనరలీ వార్డన్స్ పని ఉంటుంది. మరి స్కూళ్ళలో వార్డన్స్ ఉన్నారా? టీచర్లు ఉన్నారా? టీచర్లు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. మీరు ఇమాజిన్ చేయండి,
లక్షల జీతాలు టీచర్లకు ఇచ్చుకుంటా వాడు రోజుకు గుడ్లు లెక్క పెట్టి ఇంటికి పోతున్నాడు అంటే ఇది అంటే ఎవరైనా 10th పాస్ అయిన వ్యక్తిని తీసుకొని గుడ్లు వేయించమన్నా వాడు నెలకు ఒక 5-6 వేలు తీసుకొని ప్రైవేట్ ఎవరినైనా పెట్టుకుంటే 5-6 వేలు తీసుకొని మీ గుడ్లన్నీ వేయించి పెడుతుంది. మీరేం చేస్తుండ్రు? ఒక హెడ్ మాస్టర్కి 1,20,000 జీతం ఇచ్చి వాని పని ఏమంటే పొద్దున్న సాయంత్రం వరకు గుడ్లు ఎన్ని తిన్నారు పిల్లలు అని ఎంచాలి. అన్నం ఉడికిందా లేదా, పప్పు ఉడికిందా లేదా. 1,20,000 ఇచ్చి గుడ్లు వేయించడము, అన్నం ఉడికిందా లేదా చూసే డ్యూటీ హెడ్ మాస్టర్దా. మరి నువ్వు ఉస్మానియా హాస్పిటల్లో ఏమో డాక్టర్ అవన్నీ మేనేజ్ చేయలేరు అన్నావు. మరి ఒక హెడ్ మాస్టర్ గుడ్లు ఎంచుకుంటూ కూర్చుంటే వాడికి 1,20,000 జీతం ఇస్తుంటే నీకేమో అనిపిస్తలేదా? 5 ఏళ్ళు ఒక పిల్లగాడు 1st క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు రోజు పుష్టుగా గుడ్లు తిని, పప్పు తిని, పౌష్టిక ఆహారాలు తిని 5వ క్లాస్ వ్యక్తి 3వ క్లాస్ పేపర్ సాల్వ్ చేయలేకపోతున్నాడంటే అది మీ తప్ప, గుడ్ల తప్ప? అంటే విమర్శ రాకపోయేది నోళ్ళు వెళ్ళబెట్టుకునేవాడు. అంటే స్థాయి లేని వ్యక్తులు కూడా ఇప్పుడు మొరగడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక పిల్లవాడిని అంటే మీ వెటకారము మీ గోదావరి యాసలో అది కామన్ అనుకోండి. అన్ని సదుపాయాలు కల్పించి ఒక శోభనం గదిలో పోయే పెళ్లి కొడుకును ఎలా మంచం ఎక్కి కూర్చుంటాడో అలా కూర్చుంటాడు. మీరు కరెక్టే అన్నారు. అది దాని సారం వేరే. కానీ సారం ఎవరికి అర్థమవుతుంది? ఈ సమాజం ఎట్లుంది? శోభనం అంటే లైంగిక సంపర్కం, మంచం ఎక్కడం అంటే శోభనం పని చేయటం. అలాంటి అంటే అంత గలీజు పని చేసే ఒక వ్యక్తితో మీరు పిల్లల్ని ముడి పెడతారా అంటున్నారు. మీరు అన్నదేమి? శోభనం పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడు. గ్రాంధికంగా మీ భాష కరెక్ట్ ఉండొచ్చు టెక్నికల్గా, కానీ ఇది ఆటవిక సమాజం. శోభనం అంటే లైంగిక సంపర్కం. మంచం ఎక్కి కూర్చున్నాడు అంటే అమ్మాయి కోసం వెయిట్ చేసేవాడు, రాత్రి కోసం వెయిట్ చేసేవాడు, పని కోసం. అలాంటి వ్యక్తితో మీ పిల్లల్ని పోల్చడం ఏంటి? అంటే ఈ సమాజం ఎంత ఎడ్యుకేటెడ్ ఉంది. దాని మీనింగ్ ఏమి అంటే ఒక అల్లుడిని ఆ పని జరిగే వరకు ఎలా మర్యాదగా చూసుకుంటారో అలా చూసుకుంటున్నారు అన్నారు మీరు. కానీ మీరు వర్డ్స్ యూజ్ చేసింది ఒక శోభనం గదిలో మంచం మీద ఎక్కిన వ్యక్తి అంటే అల్లుడిలా మీరు చూసుకుంటున్నారు. వాడు చదువుతాడా, పాడు చేస్తాడా, వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే చదువుతాడా అన్నారు. అదే మీరు టెక్నికల్గా రండి కదా. మీరు బుక్స్ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, కోడి గుడ్లు ఇస్తున్నారు, అరటి పండ్లు ఇస్తున్నారు, స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆ విధవలకు ఇంట్లో తినడానికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తున్నారు తల్లిదండ్రులకు. అంటే తల్లిదండ్రి పేరు మాత్రమే పిల్లగాడికి ఉంటుందా? బాధ్యత ప్రభుత్వందా? అంటే కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ సర్టిఫికెట్లో మీ అమ్మా నాన్న పేరు చేర్చి ప్రభుత్వానికి అప్పగిస్తే, 1st క్లాస్లో అప్పగిస్తే 10వ క్లాస్లో మీరు డెలివరీ తీసుకుంటారా పిల్లగాడిని? ప్రతి ఒక్క పిల్లగాడి డెస్టినీ మీరు చేంజ్ చేయగలరా? కోటీశ్వరి పిల్లగాడు చదవడు, 10th ఫెయిల్ అవుతాడు. కారణం ఏమి? పోషకాహార లోపమా లేదా పెంపకమా? అంటే పెంపకం అండి. వాడిని బాగా దువ్వి మరి ఇప్పుడు సమాజంలో అదే జరుగుతలేదా? ఇప్పుడు కోటీశ్వరుడు పిల్లగాడు 10th ఫెయిల్ అయ్యండి అనుకోండి, అప్పుడు ఏమంటారు? వాడిని శోభనం పెళ్లి కొడుకులాగా చూసుకుంటే వాడు ఇలాగే తయారవుతారు అట్లా ఈజీగా. ఇప్పుడు మీరు ఎవరినన్నారు? అదే
వానికి 10 ఏండ్లు గుడ్లు పెట్టినా వాడు ఎగ్జామినేషన్లో గుడ్లు పెడతారు. ఇప్పుడు 10th పాస్ అయిన పిల్లల్ని, గవర్నమెంట్ పిల్లల్ని లేదా ప్రైవేట్ పిల్లల్ని కూడా కాపీ కొట్టకుండా మీరు టెస్ట్ పెట్టండి, ఫెయిల్ అవుతారు. ఎందుకవుతారు? అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాడిని ప్రశ్నించకుంటే, వానికి టార్గెట్ సెట్ చేయకుంటే, వానికి పనిష్మెంట్ చేయకుంటే వాడు పెళ్లి కొడుకులాగానే ఉంటాడు. 10 ఏండ్లు నువ్వు పెట్టింది తింటాడు. రిజల్ట్స్ ఇయ్యాడు. రిజల్ట్స్ ఇవ్వకపోయినా నీవు రిజల్ట్ రాలేదు, ఎందుకు ఫెయిల్ అయినావు బాబు అని అడగకుండా అప్పుడు ఫెయిల్ అయినాక టీచర్స్పై మీరు ధ్వజమెత్తుతారు. 10 ఏండ్లు ఏం చేసిండ్రు? 10 ఏండ్లు ఏం చేసిండ్రు? 10 ఏండ్లు గుడ్లు ఏంచిండ్రు, 10 ఏండ్లు అరటి పండ్లు ఏంచిండ్రు, 10 ఏండ్లు అన్నం ఉడికిందా లేదా చూసిండ్రు. అండ్ శోభనం పెళ్లి కొడుకుతోనే పోల్చకుండా 10 ఏండ్లు పిల్లలకు పోషకాల ఆహారం అందించిన ప్రభుత్వం 9 ఏండ్ల తర్వాత అడగాలి. మరి అందరూ ఈక్వల్గా గుడ్లు తిన్నారు, పప్పు తిన్నారు, అన్నం తిన్నారు, పుష్టిగా కడుపు నిండా తిన్నారు. పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్ల పేరు తప్ప పోషించిందంతా ప్రభుత్వమే. మరి రిజల్ట్ ఎందుకు వస్తలేదు? ఈ పెండ్లి కొడుకు 9వ క్లాసు 10వ క్లాస్కి వచ్చి అప్పుడు మోసం ఎందుకు చేస్తున్నాడు? అప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా జాబ్ ఉండదు. అంటే క్వశ్చన్స్ టెక్నికల్గా వేయండి. మీరు శోభనం పెళ్లి కొడుకు మంచానెక్కి కూర్చున్నాడు అంటే మన వాళ్ళంతా జబర్దస్త్ గ్యాంగ్స్. ఇక్కడంతా జబర్దస్త్ గ్యాంగ్స్ ఉన్నాయి. మాంగ్లీ పాటలు ఉన్నాయి ఇక్కడ, ముందరిది లేపు లోపల దోపు. మీ ప్రవచన ఎవరు వింటుంటాడు కదా, వాడు ఇలాంటి సాంగ్స్ ఇష్టపడతాడు. ఇలాంటి సమాజానికి మీ ప్రవచనాలు చెవులబడి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మీకోసం మాంసం మద్యం మానేసి గుడ్లు ఇవ్వడం మానేసి వాడు నాకు చెప్తుండు ఎగ్ టేస్ట్ ఉన్నది అంకల్, చికెన్ ఇస్తే మంచిగా ఉంటుందట. ఇప్పుడు చికెన్లో కూడా చికెన్ కబాబ్ ఇస్తే ఒకసారి బాగుంటుంది, చికెన్ మంచూరి, ఒకరోజు బటర్ చికెన్, ఒకరోజు ఇట్లా వేరే ఇవ్వాలి అంకల్, రోజు ఒకటే మసాలా వేస్తే మాకు నచ్చదు అంటాడు. ఇది ఎవరు తప్పు? ప్రభుత్వాల తప్పు. ప్రభుత్వంలో అక్కడ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి. వీళ్ళంతా ప్రజాసేవలో మునిగి తేలేవాళ్ళు, ప్రజా నాడి తెలిసిన వాళ్ళు. పిల్లలు గుడ్లతో క్రికెట్ ఆడుతుండ్రు, హాకీ ఆడుతుండ్రు, క్యాచెస్ ఆడుతుండ్రు. సగం గుడ్లు డాబాకు పోతున్నాయి, హోటల్కి పోతున్నాయి, సగం గుడ్లు ఇండ్ల దగ్గర తీసుకుపోతున్నారు. 20 గుడ్లు 25 గుడ్లు కుక్కలు తినేస్తున్నాయి. 6 రూపాయలు 5 రూపాయల గుడ్డు కుక్కలు తినేస్తున్నాయి. 20 గుడ్లు అంటే 100 రూపాయలు స్కూల్లో కుక్కలు తినేస్తున్నాయి. ప్రభుత్వాల దగ్గర డబ్బు ఎట్లుందండి అంటే అప్పు చేసి మరి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర అప్పు చేసి మరి వీళ్ళకి గుడ్లు పెడతారు ప్రభుత్వాలు. ఇలాంటి ప్రభుత్వాలకు మీరు శోభనం పెళ్లి కొడుకు బుక్స్ డ్రెస్ అంతా ఇస్తే వాడు ఎందుకు చదువుతాడండి? వీళ్ళు స్కూల్ డ్రెస్ ఇస్తుండ్రు, రేపు జనరల్ డ్రెస్ కూడా ఇస్తారు ఇంట్లో వేసుకోవడానికి. పాపం ఆ స్కూల్ డ్రెస్ ఇడిస్తే వానికి చినిగిపోయిన బనియన్ కూడా లేదు. ఇప్పుడు తులసి చందు లాంటి ఈడియట్స్, ఆమె చూడండి ఇల్లీగల్ బిల్డింగ్ ఉంటుంది. ఆమె ప్రపంచంనంతా ఇల్లీగల్ అన్న మనిషి పోయి ఇల్లీగల్ బిల్డింగ్ ఉంటుంది ఆమె. అంటే ఇటువంటి దరిద్రపు జనాల నుంచి నిండిపోయింది సమాజం. ఇప్పుడు తులసి చందుకు వ్యూస్ ఎట్లా వస్తుంది చూడండి. ఆ తాజాదానికి ఏం తెలియదు, వాగుతూ ఉంటుంది. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది. ఎప్పుడు చూడండి బ్రాహ్మిన్స్ ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు. నేనేమంటా అంటే మీ కర్మ ఎందుకు, మీకేం పట్టింది? ఎవడు దేహి అని వస్తాడో వాళ్ళకి ప్రవచనాలు చెప్పండి, ఎవడు దేహి అంటాడో వానికి ప్రవచనాలు చెప్పండి.
యూట్యూబ్ని ప్రైవేట్ చేసి పారేయండి. ఎవడంటే వాడు చూడడానికి వీల్లేదు, ఎందుకంటే మాకు అహంకారం ఎక్కువ, అనగారిన వర్గాలంటే మేము పట్టించుకోము, పేదరికం అంటే మాకు పడదు గనక మీరంతా పెయిడ్ ఛానల్స్ చూడండి, మీకు అందరికీ మా ప్రవచనాలు మీకు సెట్ కావని మీరు ప్రైవేట్ చేసేయండి అంత. అంటే మీ మర్యాద మీకు కాపాడుకోవడానికి చేతనైతలేదు. మీరేమనుకుంటారు, కోట్లాది మంది వీక్షిస్తున్నారు, పాప పుణ్యాలు చెప్తుంటే జనాలు అల్లాడిపోతున్నారు, కోటి దీపోత్సవంలో 1,00,00,000 మంది వచ్చారు, వీళ్ళంతా ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళంతా ఎందుకు వింటున్నారు, మళ్ళీ మాంగ్లీ సాంగ్స్ కూడా ఎందుకు ఉంటున్నారు, అంటావా అని ఎందుకు అంటున్నారు. ఇదే మాంగ్లీ పోయి శివరాత్రి రోజు జగ్గి వాసుదేవ్ కాన్సర్ట్లో అందరితో చప్పట్లు కొట్టించుకుంది. డ్రగ్స్ కేసులో వాళ్ళ చెల్లెలు, ఆమె చెల్లెలు దొరికారు. అంటే సమాజంలో ఆట అంటే ఎట్లా ఆట ఆడాలని మాంగ్లీకి తెలిసినంత వీళ్ళకు కూడా తెలియదు. అంటే మాంగ్లీకి తెలివి ఎక్కువ ఉంది, సమాజంలో ఎలా పోవాలి. ఒక డ్రగ్స్ కేసు అయినా మొన్న ప్రభుత్వం పిలిచి పాట పాడించుకుంది, అది మన ప్రభుత్వం స్థాయి. ఇలాంటి ప్రభుత్వాలకు మీరు సూచనలు ఇస్తే ఎవడు కుక్కలు కూడా పట్టించుకో. ఇది గరికపాటి నరసింహారావు తెలుసుకోవాలి. ఎవరికైనా చేతనైతే ఈ వీడియో షేర్ చేయండి ఆయనతో. నేను చేయలేను కూడా. ఎవరైనా వీళ్ళకి షేర్ చేయండి. ఒక మాంగ్లీ సాంగ్కి ఒక ఐటమ్ సాంగ్ ఉన్న వాల్యూ మీ ప్రవచనాలకు లేదు అని మీరు గుర్తించాలి. గోదావరి నీటిలో ఈ టైంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందంటే, ఒకరోజు అది అయితే తొక్కిసలాట అయితే అది చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం వల్లే 20 మంది చచ్చిపోయారని ఆయన మీద ఇస్తున్నారు. పుణ్యం కాస్త పాపంగా మారిపోయింది. దయచేసి ఇప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పక్కన పెట్టండి, మంతన సత్యనారాయణ, ఆయన ఆయిల్ ఉప్పు లేకుండా మీరు జీవన విధానం. మన వరల్డ్ ఎక్కడుంది? బటర్ చికెన్, ఇట్లా ఘీ, మిక్స్డ్ డాల్డా, దీన్ని ఎంజాయ్ చేస్తుంటే మీరు సడన్గా ఎంటర్ అయ్యి ఉప్పు పప్పు లేకుండా ఎంతమందిని మారుస్తారు? మీరు ఎంతసేపు మారుస్తారు? మీకు అనుభవం తెలియదా? అంటే మీ ఆశ్రమం నడవాలి, ఇట్స్ ఓకే, కమర్షియల్గా నో ప్రాబ్లం. అసలు ఈ ఆధ్యాత్మికంగా పోయి జనాల మైండ్ సెట్ని క్యాప్చర్ చేసిన ఏకైక వ్యక్తి బాబా రామ్దేవ్. మీరందరూ కోట్లాది మందికి అంటే ప్రవచనం చెప్పి చీతు అనిపించుకుంటుంటే, రామ్దేవ్ ఉట్టి శ్వాస ఇవ్వాలి, బయట ఇడవాలి, తీసుకోవాలి అని స్టార్ట్ చేసి ఇవాళ లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ, అంటే ఆయన జనాల చెవిలో పువ్వు పెట్టి కూడా ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఎవ్వడు వాళ్ళ చెవి చెక్ చేసుకుంటలేడు. అరే శ్వాస ఇయ్యాలి, తీయాలి, లోపల తీసుకోవాలని చెప్తూ 1,00,000 కోట్ల బిజినెస్ స్టార్ట్ చేసేసి మీరేం చేసిండ్రు? ఒక ఛానల్ పెట్టుకుంటున్నారు అంతే, ఎక్కువైతే చివాట్లు తింటున్నారు. ఇది మీకు అవసరమా? ప్రతి ప్రవచనకర్త ఈ వీడియో చూసి తీరాలి. సమాజంలో ఎలాంటి మాటలు మాట్లాడి మనం సేఫ్గా ఉండాలి. వీళ్ళ యూజ్లెస్ ఫెలోస్ దగ్గర చీతు అనిపించుకునే కర్మేముంది? మన బీఆర్ఎస్లో ఒక ఈడియట్ నీ ప్రవచనం ఆయని అడ్డగోలుగా మాట్లాడుతుంది. అవసరమా? దయచేసి మీరందరూ జ్ఞానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు కదా, ఓవర్ఫ్లో అయ్యేటోళ్ళు, మీరందరూ మీ వాక్కును కొద్దిగా అంటే జనాలకు అనుగుణంగా మాట్లాడితే మంచిది. ఇప్పుడు కేసీఆర్ మన కిషన్ రెడ్డిని తిట్టాడు, గలీజ్ తిట్టాడు, ఎవరికి ఏం ఫరక్ పడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి
కేసీఆర్ తల మీద తొక్కి మరీ నేను నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తా అన్నాడు అసెంబ్లీ. బడివేగాళ్ళు, బోడీగాళ్ళు, లౌడేగాళ్ళు, ఇది ఆమోదయోగ్యం భాష. కానీ మంచానికి ఎక్కిన మా పెళ్లి కొడుకు లేదా శోభనం పెళ్లి కొడుకు అనగానే ఉక్రోషం కట్టలు తెంచుకుంటుంది. బడివేగాడు, బాడకోగాడు అంటే కామన్, అవి పాలిటిక్స్లో కామన్. దయచేసి అందరూ ప్రవచనకర్తలు, ఎస్పెషలీ బాపనోళ్ళు, ఎందుకంటే మిమ్మల్ని రక్షించేటోడు ఎవ్వడు లేడు ఈ దునియాలో. మీరు ఎంత చెప్పదలుచుకున్నారో అంత మామూలు భాషలు చెప్పండి, ఎందుకంటే సొసైటీ ఏం చేంజ్ అయ్యేది కాదు. మనం జాగ్రత్త పడాలి. మనం అవమానం పాలయ్యే కర్మ మనకు పడకూడదు అంటే మీ ప్రవచనాలు కొద్దిగా తగ్గించుకోండి. ఎవడు చచ్చిపోతలేడు, పాత ప్రవచనాలు తీసుకొని మళ్ళీ వేసుకుంటాడు యూట్యూబ్లో. మీకేం డోకా లేదు. కానీ మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి పోయి మిమ్మల్ని మీరు అవమానపరుచుకొని ఇక్కడ పెద్ద సాధించగలిగింది ఏమీ లేదు అని నేను స్పష్టంగా చెప్తూ, ఈ వీడియో చూసి ఉంటాయి మీరు తప్పకుండా మీ యాటిట్యూడ్లో చేంజ్ చేసుకోండి. అంటే నేను ఫేమస్, కోట్ల మంది చూస్తున్నారు, అందరూ గురుభ్యో నమ అంటారంటే ఫీల్ అయిపోకండి. అది గురుభ్యో నమ కాదు. ఎవరో కొంతమంది మీ భక్తిలో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అంతే తప్ప సమాజం ఏం చేంజ్ అవుతలేదు. ఎవడో ట్రైన్లో కలిసి గురువు గారు మీ వల్ల మేము అవి ఎవడో కోట్లలో ఒక్కడంటే మీ పాస్ పర్సంటేజ్ చూసుకోండి. 10th క్లాస్లో వర్స్ట్ స్టూడెంట్ కన్నా తక్కువ గ్రేడ్స్ వచ్చినట్టే మీకు. ఇది గిన మీరు గమనించగలిగినంటే మీ జీవితాలను మీరు బాగుపరుచుకున్నట్టయితుందని అందరి ప్రవచనకర్తలకి సూచిస్తూ నమస్కారం.